ఉత్తరప్రదేశ్లో అలీగఢ్లో జరిగినటువంటి ఆల్ ఇండియా స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్ ఫెడరేషన్ జాతీయ సమ్మేళనంలో అలాగే అలీగఢ్ ప్రాంతీయ సమ్మేళనంలో ఇది ఒక మహోత్తరమైనటువంటి మైలురాయిగా మనం జర్నలిజం ప్రజాస్వామ్యం అనే అంశాన్ని ముఖ్యంగా ఇక్కడ వక్తలు ప్రసంగించారు. ఈ అంశంలో ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ఎంత సోషల్ మీడియా వచ్చినప్పటికీ కూడా ప్రింట్ మీడియా యొక్క ప్రాధాన్యత తగ్గపోవటం అది చాలా గ్రాహ్యమైనటువంటి అంశం అని చెప్పేసి మా ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు గుర్విందర్ సింగ్ గారు తన ప్రసంగంలో ప్రింట్ మీడియాలో ఎప్పటికీ కూడా ఒకసారి ప్రచురణ జరిగిన తర్వాత అది చిరస్థాయిగా గుర్తుండిపోయేదని, ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్య భూమిక పోషిస్తుందని చెప్పేసి తెలిపారు. అలాగే ఇతర వక్తలు పీసీఐ మెంబర్ పాండా గారు, అలాగే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు షోయబ్ అహ్మద్, అలాగే అలీగఢ్ మండలాధ్యక్షులు ధీరజ్ పంకజ్ కొంతమంది వక్తలు ప్రసంగించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అయిన నేను కాకుమాను వెంకటవేణును మాట్లాడుతున్న సందర్భంలో నేను చెప్పిన అంశాలు ప్రధానంగా ఏంటంటే, జర్నలిజంలో నూతన ఒరవడికలు ఏర్పడిన ఈ సందర్భంలో రాబోయే కాలంలో ప్రతి జర్నలిస్టు కూడా నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టుకొని స్కిల్ డెవలప్మెంట్ పెంచుకోవాల్సిన ఆవశ్యకతను కంపల్సరీగా వాళ్ళందరూ కూడా నేర్చుకుని రాబోయే తరానికి ఇవ్వాల్సిన అంశాన్ని ప్రస్తావించినప్పుడు జాతీయ అధ్యక్షులైన గుర్విందర్ సింగ్ గారు శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయడానికి ఆయన ముందుకొచ్చి యువ విభాగాన్ని ఏర్పాటు చేస్తూ శిక్షణా తరగతులు కూడా మనం దేశవ్యాప్తంగా ఇద్దామని చెప్పేసి సందర్భంగా చెప్పారు. నిజంగా ఆయనకి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ మరియు ఇతర సభ్యులందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరో ముఖ్య అంశం ఏంటంటే, ఏప్రిల్ 3వ వారంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆల్ ఇండియా స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్ ఫెడరేషన్ జాతీయ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఆల్ ఇండియా ఫెడరేషన్ 50 వసంతాల కార్యక్రమం, అలాగే రేపటి తరానికి కావలసినటువంటి జర్నలిజంలో ముఖ్యమైనటువంటి అంశాలతోటి ఆ యొక్క సమావేశంలో ఏర్పాటు చేయడానికి జాతీయ కార్యవర్గంతో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ కలిసి పనిచేస్తుందని తెలియజేస్తున్నాము. ఈ యొక్క సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర అధ్యక్షులు కాకుమాను వెంకటవేణుతో పాటు ఆర్గనైజింగ్ సెక్రటరీ కొమ్మోజు రమేష్ గారు, అట్లాగే ఏపీజేయు కార్యదర్శి వెంకట్ విశ్వకర్మ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలీగఢ్ ప్రాంతీయ విభాగం నిర్వహించినటువంటి ఈ సమావేశంలో మండలాధ్యక్షులైనటువంటి ధీరజ్ పంకజ్ మరియు వారి సభ్యులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ సవినయంగా శుభాభినందనలు తెలియజేస్తుంది. మంచి కార్యక్రమాన్ని నిర్వహించి ఆ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యులు చేసినందుకు ధీరజ్ కుమార్ మరియు వారి యొక్క సభ్యులను కూడా మేమందరం అభినందించడం జరుగుతుంది. हमें नया ब्लड इन्फ्यूज करना होगा फेडरेशन के अंदर. हम लोगों को एक नई पीढ़ी को उजागर करना होगा इस ऑर्गेनाइजेशन के अंदर. मैंने विचार बनाया है कि हम एक यूथ ब्रिगेड बनाएंगे अपनी ऑर्गेनाइजेशन में, जिसमें हम लोगों के बच्चे जिनकी कोई जिज्ञासा नहीं थी प्रिंट मीडिया के अंदर आने की, कोई कंप्यूटर टेक्नोलॉजी, कोई बैंकिंग, कोई हर फील्ड में एक्सलेंस कर रहा है, पर हम उनसे आग्रह करेंगे, अनुरोध करेंगे कि वो हमारा हाथ पकड़े और हमें आगे लेके चले. हमारा अनुभव और उनका एक्सपर्टीज कहां से कहां ले जाएगा इसका आप कुछ अंदाजा भी लगा सकते हैं. सबको नमस्कार. इतना सुंदर आयोजन भारत का कोने कोने से आए हुए सबको मैं प्रणाम करता हूँ।
को तारीख में अखबार के साथ साथ अखबार को टक्कर थोड़े से मंच को कंटिन्यूटी करने के लिए बच्चों को बुलाएंगे। राधा कैसे ना जले वो गीत वाले बच्चे आ जाएं, क्योंकि राजस्थान हो चाहे आपका गुजरात हो या आपका दिल्ली हो, लखनऊ हो, झारखंड हो, छत्तीसगढ़ हो, ये हम सभी लोगों के लिए सौभाग्य का विषय है। और सबसे ज्यादा खुशी की बात है कि जहां लोकतंत्र और पत्रकारिता के साथ देश हित की और राष्ट्र हित की बात करी गई, उसके साथ खुशी की बात यह है कि अलीगढ़ की जो सन 1880 से तो प्रदर्शनियां आयोजित हो रही है, जो वैश्विक पटल पर आज वैश्विक रूप ले चुकी है, जिसका प्रचार प्रसार जो देश भर से आए समाचार पत्र संपादक और मालिक मुद्रक प्रकाशक आए थे, वो लोग उसको अपने समाचार पत्र और मीडिया में प्रकाशित करेंगे। तो अलीगढ़ महोत्सव पूरा राष्ट्र महोत्सव बनेगा। वो निश्चित ही आने वाला जो वर्ष का आयोजन होगा वो निश्चित ही ऐतिहासिक होगा, सभी लोग लाभान्वित होंगे। बीच में है, पूरा मिनी भारत है। पत्रकार देश के कोने कोने से ये पहला सम्मेलन हुआ है, क्योंकि हमारे विभिन्न प्रदेशों से और विभिन्न जनपदों से पदाधिकारी यहाँ उपस्थित हैं। मैं चाहूँगा कि कार्यक्रम का विधिवत शुभारंभ के लिए हमारे समस्त मंचासीन अतिथि माँ सरस्वती जी के समक्ष शुभारंभ करें, जिससे कि हम आगे की व्यवस्थाएं समयबद्धता के साथ प्रॉपर संचालित कर सकें। उनके हमारे माननीय सदस्य सुधीर कुमार पांडा जी मंच पर है। साउंड वाले भैया से बोलना दीप ज्योति परम ज्योति गीत लगा दें, साउंड वाले भैया।